అడగాల్సినప్పుడు అడగకపోతే మర్చిపోయినప్పుడల్లా మేము గుర్తు చేయాలా? అడగాల్సినప్పుడు అడగాలన్నా నన్ను అంటే ప్రభుత్వాన్ని పొద్దుగుకులు అడగాల? ప్రభుత్వాన్ని తెలవదా? 164 మెజార్టీ ఇచ్చినప్పుడు తెలవదా ప్రభుత్వానికి? కర్నూలు రైతులు వెళ్ళారన్నా, వెళ్ళారు, మరి చేస్తానని చెప్పాడు. చేసే అవకాశం ఉందా? నా ప్రభుత్వం వచ్చినా చేస్తానంటాడా? ఇప్పుడు చేయటానికి ఏముంది ఆయన చేతిలో? నువ్వు కూడా ఒక చిన్న రికమెండేషన్ చేయి. జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్నా, జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్నా ఒక్క మాట చెప్పన్నా. జగన్ అన్న ప్రజల్లోకి వస్తే చాలు, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా. ఆయన సరైన పేద ప్రజల పట్ల సరిగా ఉపయోగపడలేదని చెప్పి చాలా మంది అంటున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాయకులు. దాని మీద మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి దగ్గర అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి వస్తే జనం ఎందుకు రావటం? వేస్ట్ కదా. ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కాసేపు ఆయన మంచివాడు కాదు అనుకున్నాం. మరి జనం ఎందుకు ఎగబట్టం? జనం కూడా ఇంట్లో ఉండి మరి కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేయాలి కదా. ఈ జనం ఎందుకు బయటకు వస్తున్నారు? ఎవరు డబ్బులు ఇచ్చి అదే డబ్బులు పెట్టి మరి కూటమి ప్రభుత్వం కూడా రప్పియొచ్చుగా. మరి అంత డబ్బు అంత బాగా చేస్తే కూటమి ప్రభుత్వం కూడా రావాలిగా. అన్న కూటమి ప్రభుత్వం డబ్బుతో పనిచేసేది కాదు కదా. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ. ఆయన డబ్బుతో గెలవద్దు, డబ్బుతో నిలబడొద్దు అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని మంచి పనులు చెప్పన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం విమర్శిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏవైతే నవరత్నాలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవి అమలు చేశాడు. ఒక పార్టీని చూడకుండా, ఒక నాయకుల్లో ఎవరెవరు ఎటు తిరగకుండా, ప్లస్ అవినీతి అనేది లేకుండా చేశాడు. ఇప్పుడు మధ్యవర్తిత్వం అనేది లేకుండా పోయింది. అంటే అది పతనానికి కూడా కారణం అదే. కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి పథకాలు ఇవ్వట్లేదన్న మీ ఉద్దేశం? లేదు, ఇస్తుంది. మరి మొన్న మధ్య యనమల రామకృష్ణుడు గారు కుటుంబ వ్యక్తులకి ఇవ్వండి, వైఎస్ఆర్సీపీకి ఇవ్వద్దని చెప్పి ఏదో అన్నాడని చెప్పి కాల్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏడో ఒకటో రెండో మిస్ అవుద్ది. ఆ మిస్ అయిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన వీళ్ళు ఇవ్వలేదనో వాళ్ళు ఇచ్చారనే కాదు. దాన్ని మనం ఎక్కువగా హైలైట్ చేయడం అంత మంచిది కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు మంచి పరిపాలన చేస్తుందా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. నేను మనస్ఫూర్తిగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందా అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇదే మెజార్టీతో లేదా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి తక్కువ మెజార్టీతో అయినా మళ్ళీ ప్రభుత్వం కానీ వస్తే కూటమి ఖచ్చితంగా ప్రజలకి సేవ చేసినట్టు అనుమానమే లేదు, నో డౌట్. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చెప్పను బాగా చేసింది బాగా చేయలేదని. 4 సంవత్సరాల తర్వాత ఏదైనా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిందంటే ప్రభుత్వం బాగా చేసినట్టే, అంతే. ఏమన్నాడు? సంవత్సరం పరిపాలన చూసాము. అనిపించింది. నేను ఒక్క ఓటేస్తే కూటమి గెలవదు, నేను ఒక్క ఓటేస్తే వైసీపీ గెలవదు. అందువల్ల 4 సంవత్సరాల తర్వాత ప్రజలు ఏ నిర్ణయానికి కట్టుబడతారో, ఎప్పుడైతే మళ్ళీ ప్రజలు ఏ పార్టీకి మళ్ళీ పట్టం కడతారో అప్పుడు ఆ పార్టీ వాళ్ళకి చేసిందని నమ్మాలి. కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు. కూటమి ప్రభుత్వం 6 పథకాలు ఇచ్చి 3 పథకాలే కదా ఇచ్చింది. మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నువ్వు ప్రశ్నించవా? నువ్వు ప్రశ్నించేది ఎందుకు? వాళ్ళు చేస్తున్నారు కదా, చేయని. ఎంతవరకు చేస్తారు? చేయని. 3 కదా చేసింది. ఇప్పుడు పేద ప్రజలకి చేసేటప్పుడు ఏ పార్టీ అయినా చేయాలనే మనం కోరుకుంటాం. వైసీపీ పార్టీయే చేయాలని లేదు, టీడీపీ పార్టీయే చేయాలని ఏం లేదు. రాజ్యాంగంలో పాదయాత్ర చేస్తానంటూ వార్తలు వస్తున్నాయి. చేస్తే బాగుంటుందా? అసలు చేయొచ్చు, తప్పేముంది. ప్రజల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ప్రజలు మళ్ళీ అభిమానిస్తే వస్తాడు, ప్రజల అభిమానం లేకపోతే రాడు, అంతే. దాన్ని ఏముంది? చేయొద్దని చెప్పనీకి లేదు కదా మనకి రైట్స్. ప్రజల్లోకి ఒక నాయకుడు వెళ్ళేటప్పుడు వద్దు అని చెప్పే అధికారం ఎవరికి లేదు, అంతే. అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ. నేనేమంటానంటే ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేసే కంటే కూడా అసెంబ్లీలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి పోరాటం చేస్తే బాగుంటుంది. ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వనప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు? నీకు ఒక అవకాశం ఇవ్వరు కదా అన్నా. గెలిపించింది అసెంబ్లీకి బొమ్మని. హోదా లేదుగా. హోదా ఇవ్వంది రారు ఎవరు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నాయకుడికి. అంటే లేదంటే ఇప్పుడు అసలు ఇవ్వరు. ఒక కొత్త పెళ్లి కొడుకు అన్నాడంట, అన్న పెళ్లి చేశారు కానీ నాకు పైన తలపక్క కడితే మామూలు ఇరగ తీయని అన్నాడంట. ఏందన్నా అదే మంగళవారం ముచ్చట్లు. అదే
ఇప్పుడు అక్కడ నువ్వు చెప్పింది నేను అదే మూడు హామీలు ఇచ్చింది. ఇంకా 3 హామీల మీద ప్రశ్నించు, ఇంకా 100 హామీలు ఉన్నాయి. తలపాగా పెడితే అదిరిపోయేది మంగళవారం అయిందిలా అన్నాడంట. అదే నేనేమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయమనన్నా. ఎందుకంటే అసెంబ్లీలోనే నిర్ణయాత్మక నిర్ణయాలన్నీ కూడా ప్రతిపక్ష హోదా లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా లేదు. మాజీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మైక్ చేతిలో పెట్టిన తర్వాత ఆయన ప్రజాహితం కోసం ప్రజల కోసం పోరాటం చేస్తుంటే చూస్తున్న ప్రజలు, ఇన్ని మీడియాలో చూస్తున్న కోట్లాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు ఊరుకుంటారా? తక్కువ టైం ఇస్తే ప్రజలు ఊరుకుంటారా? తిరగబడతారన్నా. 40% ఓటు ఉందన్నా. తిరగబడతారన్నా. వీళ్ళు 124 మంది, వాళ్ళు 11 మంది మాట్లాడగలుగుతారా? మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడమంటున్నా. మాట్లాడే అవకాశం యుద్ధం చేయండి. 11 మంది అంటలా మాట్లాడండి. మూడు పథకాలు ఇచ్చారు. ఉన్న 3 పథకాల సంగతి ఎప్పుడు అమలు చేస్తున్నారు? నీవు ఇచ్చిన హామీలన్నీ తుంగలో దుక్కేసావు. మన యువత భవిష్యత్ బాగలేదని పోరాటం చేయాలి కదన్నా. పేద పక్షాలు నిలబడాలి కదా. హోదా ఇస్తేనే ప్రతిపక్షం ఏదన్నా. ఇప్పుడు ఒకప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆహాధ్వానాలు చేసి తప్పట్లు కొట్టిన వాళ్ళు లక్షల మందిని చూశానన్నా నేను. ఆయన గంటలు స్పీచ్ ఇస్తుంటే ఇదంతా ఎంతుందా రాజకీయం, చంద్రబాబు నాయుడు ఇంత అన్యాయం చేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇచ్చి గెలిపించింది మేమన్నా. మరి ఈవేళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను పోరాడతానంటే అది ఎంతవరకు కరెక్టు? ఈవేళ కూటమి ప్రభుత్వం నువ్వు చేసినటువంటి తప్పు వల్ల, అంటే అసెంబ్లీకి రాని కారణంగా పేద ప్రజలు, ఈ పథకాలు అనుభవించే ప్రజలు, పథకాల అవసరం ఉన్న ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా. కాబట్టి ప్రతిపక్ష హోదా నువ్వు లేకపోయినా నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు చూస్తారు. ఈవేళ ప్రజలు చూసి అరే పాపం జగనన్నని చాలా అంటే 164 మంది ఉండి జగనన్నని ఇబ్బంది పెడుతున్నారా అని మనసు కరిగి పోరాటానికి సామాన్యుడు రాడా? కడుపు మండి సామాన్యుడు రాడా? మరి వచ్చే విధానం చూసుకుని రావాలి. కానీ మన అసెంబ్లీకి రానడం, నేను పాదయాత్ర చేస్తా, పడుకుని యాత్ర చేస్తా ఏందనేది? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అడిగితేనే మీరు హామీలు అమలు చేస్తారా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అడగడు, ఆయన నిద్రపోయాడు, ప్రజల పక్షాన్ని నిలబడలేదు, ఓడిపోయాడు, పారిపోయాడు, ఆయనకేమీ తోచలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఆయన అడగనంత మాత్రాన పథకాలు అమలు చేయాలని ఏం లేదా? ఉంటది కదా ప్రభుత్వం మీద బాధ్యత. అవునయ్యా, ఆయన బాధ్యత మర్చిపోయాడు. రాజకీయం ఎందుకు ఇంకా మర్చిపోయాడు. రాజకీయం ఉంటే ఉంటది, పోతే పోయింది అన్నా. కానీ ఆయన తప్పు చేశాడు. ఆయన అడగలేదు. లేకపోతే ఎవరు అడుగుతారన్నా? ప్రతిపక్షం అడగాలి కదా. అడగడు. నువ్వు అడిగావా? జగన్మోహన్ రెడ్డి అడిగాడనో జగన్మోహన్ రెడ్డి అడగలేదనో ప్రభుత్వం తన పని తను మరి మర్చిపోతే ఎట్లా? మర్చిపోతుంది ఎట్లా అంటే మరి అంటే అడగకపోతే మర్చిపోయినప్పుడల్లా మేము గుర్తు చేయాలా? అడగాల్సిన అడగాలన్నా. నన్ను లేట్ అవుతుందన్నా. లేట్ అవ్వకుండా నా దగ్గర నా ఇంటికి అన్నానికి వచ్చావు అన్న, అన్నం అడిగితే నేను పెడతా. ఆకలిస్తుందని నువ్వు అడగకుండా నేను పెట్టాలా? కర్నూలు రైతులు వెళ్ళారు, మరి చేస్తానని చెప్పాడు. చేసే అవకాశం ఉందా? నా ప్రభుత్వం వచ్చినా చేస్తానంటాడా? ఇప్పుడు చేయటానికి ఏముంది ఆయన చేతిలో? చేపించే బాధ్యత అయిందే అన్నా. నువ్వు అదే గుర్తించట్లేదు. చేపించే బాధ్యత అయిందే, నిలబెట్టి అడగాల్సిన బాధ్యత అయిందే. మరి బాధ్యత ఉన్నప్పుడు మరి మీరు చేయొచ్చు. మరి ఆయన మేము అడుగుతున్నాం మామూలుగా. ఎలా ఉందో తెలుసా? మేము చేసినా చేయకపోయినా మాకు సంబంధం లేదు. మేము చెప్తాను అడగాలంతే. ఆయన ఎవడు సమాధానం చెప్పడు. అట్ట కుదరదు. నువ్వు అడగాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం తను మర్చిపోతే ప్రభుత్వం చేయటం మర్చిపోద్దా? చెప్పు. అంటే ప్రభుత్వాన్ని పొద్దుగులు అడగాల? 164 మెజార్టీ ఇచ్చినప్పుడు తెలవదా ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి కదన్నా. బాధ్యత జగన్మోహన్ రెడ్డి అడిగేదండి అన్న. ఏమండి రాజకీయం అండి, ఇది సొంతంగా నిర్ణయాలు కాదు. ఇది మన సొంత ఇంటికాడి నిర్ణయాలు కాదు. రాజకీయంలో ప్రతిపక్ష నాయకుడు పాత్ర
ప్రతిపక్ష నాయకుడు పోరాటం చేయాలి. జూన్ నెల వదిలేసి జూలైలో వెళ్ళాడు. ఇప్పుడు నీకు పంట రాగానే నీకు గిట్టుబాటు ధర కల్పించమని అడుగుతారా? పండి నాకు అడుగుతారా? ముందు అడుగుతారా? వెనక అడుగుతారా? నువ్వు చెప్పేదానికి అర్థం ఉందా? ఇప్పుడు సోషల్ అడిగేదానికి అర్థం ఉందా? మరి పంట చేతికి వచ్చినాక అడగాల గిట్టుబాటు ధర, అంతేగాని పంట చేతికి రాకముందే నువ్వు గిట్టుబాటు ధర కలిపిమంటే పంట రేటు అమ్ముకోవడం అదే అడిగేదానికి కూడా అర్థం ఉండాలి నీకు కూడా. ఏప్రిల్లో మామిడి పళ్ళు వస్తాయన్నా. అవునన్నా, మరి నువ్వు వచ్చి జూలైలో అడుగుతానంటే ఎట్లా చెప్పు? జూలైలో అడుగుతానంటే సరైన ధర లేక అడిగాడు. ఇప్పుడు ఏం తప్పేముంది? అవును అడిగాడు కాబట్టే చెప్పాను కదా. రేట్లు ఇక కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి, ఎవరి చేతిలో ఉండవు. ఎవరిని కేంద్రాన్ని అడగాల్సింది? ఈడు పోయి అడిగితే కేంద్రం పెంచిద్దా? చంద్రబాబు నాయుడు అడిగితే కేంద్రం పెంచిద్దా? నేనేమంటానంటే అన్నా నువ్వు కూడా ఒక చిన్న రికమెండేషన్ చెయ్యి. జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్నా, జగనన్న నువ్వు అసెంబ్లీకి రా అన్నా ఒక్క మాట చెప్పన్నా. జగన్ అన్న ప్రజల్లోకి వస్తే చాలు, అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ప్రజల్లో మాటలు గాలిలో పోతాయన్న, అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతాయన్న ఒక్క మాట చెప్పన్నా జగనన్నకి. అవసరం లేదన్నా, మీరు చేయండి అన్న శాసనాలు. ఎవరు మనం చేసే అవకాశం వచ్చిందో చేస్తాం కానీ మీరు అభివృద్ధి పదంలో మీరు నడిపించండి, ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు. లేదంటే జగన్ కడతారు. ఏంది జగన్ అడగనంత మాత్రాన మీరు మర్చిపోతారా?